హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అందరూ మళ్ళీ పిడుగుపడ్డట్లుగా గట్టిగా అరుస్తున్నాము. కిటికీ అద్దం దగ్గర కిషోర్ మాస్టారు ముఖం కనిపిస్తుంది. ఆయన ఒళ్ళంతా కూడా రక్తంతో తడిసి ముద్దగా ఉంది. నోటి నిండా కూడా రక్తం ధారలా కారుతుంది. కనుగుడ్లు లేకుండా అతి భీకరంగా ఉన్న ఆయన్ను చూడగానే మా ఆక్రందనలు రెట్టింపైపోయాయి. ఆ కొండల మధ్య మా అరుపుల శబ్దం అన్ని వైపులా ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించి మమ్మల్ని ఇంకా భయపెడుతుంది. కిషోర్ మాస్టారు లోపలికి భీకరంగా చూస్తూ, డోర్ తీస్తారా తీయరా అని అడిగారు. తెలుగు మాస్టారు గొంతు పెగలట్లేదు. అది అలా ఉండగా ఇటుపక్క కిటికీ అద్దాన్ని కూడా ఎవరో తడుతున్న శబ్దం. అందరి ముఖాలు భయంతో అటువైపుకు తిరిగాయి. సరళ మేడం శబ్దం వస్తున్న చోటు దగ్గర లైట్ వేశారు. అక్కడ మమ్మల్నే చూస్తూ నుంచున్న డ్రైవర్ కనిపించాడు. డ్రైవర్ తలను వంకరగా వంచి దీనంగా, టీచర్ అమ్మా, మీకోసం నేను అంత సాయం చేస్తే మీరు నా కోసం ఒక్కసారి కిందకు దిగరా అని అడుగుతున్నాడు. వెంటనే సరళ మేడం లైట్ ఆఫ్ చేసి, మాస్టారు, మనం బ్రతుకుతామంటారా అని అడిగారు. లక్ష్మీ మేడం కూడా ఏడుస్తూ, అవును సార్, మనం ఇంటికి తిరిగి వెళ్తామంటారా, నాకు ఆ నమ్మకం లేదు అన్నారు. ఎవ్వరికీ అలుపు సలుపు లేకుండా అరుస్తున్నాము, బిగ్గరగా ఏడుస్తున్నాము. ఇంతలో ఇంటికి పంపడానికా మిమ్మల్ని ఇక్కడి వరకు ఈడ్చుకొచ్చింది అని ఒక ఆడ గొంతుతో బిగ్గరగా పిడుగుపడినట్లు వినిపించింది. ఆ శబ్దానికి మా బస్సు అంతా ఒక్కసారి అటు ఇటు ఊగిపోవడం మొదలైంది. ఏంటి మాస్టారు, ఎవరామె, మనల్ని ఇక్కడికి ఈడ్చుకురావాల్సిన అవసరం ఆమెకేమొచ్చింది అంటూ సరళ మేడం మమ్మల్ని ఇంకాస్త దగ్గరకు లాక్కున్నారు. ఏమో మేడం, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అంతా కలలా అనిపిస్తుంది అని మాస్టారు దీపను గట్టిగా దగ్గరకు అదుముకున్నారు. మా బస్సు అటు ఇటు ఎవరో ఊపుతున్నట్లు గట్టిగా ఊగిపోతుంది. బస్సు ఎక్కడ లోయలో పడిపోతుందో అని ఊపిరి బిగబట్టి ఉన్నాము. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అప్పటి వరకు బ్రతుకుతామన్న కొద్దిపాటి ఆశ కూడా ఆవిరైపోయింది. అందరూ చచ్చిపోవడం ఖాయమని అర్థమైపోయింది. కానీ ఎవరు ఎలా చచ్చిపోతామన్న భయం మాత్రమే మమ్మల్ని భయపెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మొదటిసారి నాకు చీకటి దాని విశ్వరూపాన్ని చూపిస్తుంది. నాకే కాదు, అందరి పరిస్థితి అలానే ఉంది. చీకటి చేస్తున్న విలయ తాండవాన్ని చూసి తుఫానులో అల్లాడుతున్న ఎండుటాకుల్లా వణికిపోతున్నాము. జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎవ్వరికీ బ్రతుకుతామన్న ఆశ లేదు, కానీ బ్రతకాలన్న ఆశ అయితే ఇంకా చచ్చిపోలేదు. ఆ ఆశతోనే ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి అని బిగ్గరగా ఏడుస్తున్నాము. కొంతమంది అమ్మా నాన్నలను తలుచుకుంటూ ఏడుస్తున్నారు. డ్రైవర్ బస్సు అద్దాన్ని నెమ్మదిగా పక్కకు జరుపుతున్న శబ్దం వినిపించింది. మళ్ళీ మేడం లైటు వేశారు. మేమనుకున్నట్లే డ్రైవర్ చేతులు లోపలికి పెట్టి అద్దాన్ని నెమ్మదిగా జరుపుతున్నాడు. డ్రైవర్ చేతులకు అందకుండా మేము ఇంకా అటువైపుకు ఒరిగిపోతున్నాము. ఈ పక్క నుంచి కిషోర్ మాస్టర్ కూడా అద్దాన్ని జరిపి చేతులు లోపలికి పెట్టారు. పిల్లలు అందరూ ఆ వైపుకు ఈ వైపుకు కాకుండా మధ్యలో ఒక వరుసలో నుంచోండి అని తెలుగు మాస్టారు అరిచారు. ఆయన చెప్పినట్లే గబగబా ఒక వరుసలో నుంచున్నాము. అది గమనించిన కిషోర్ మాస్టారు కోపంతో రగిలిపోతూ వింతగా శబ్దాలు చేస్తూ అద్దంలోంచి లోపలికి పాకుతున్నారు. మాస్టారు, కిషోర్ గారు వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం అని లక్ష్మీ మేడం కంగారుగా అడిగారు. వాళ్ళని లోపలికి రాకుండా ఆపగలిగితేనే మనందరం బ్రతికి బయటపడతాం మేడం అన్నారు తెలుగు మాస్టారు. వాళ్ళను మనం ఆపడం సాధ్యమేనంటారా? ఏదో విధంగా ప్రయత్నించాలి కదండి. మేడం, డ్రైవర్ సీట్ పక్కన ఐరన్ రాడ్ చూశాను, అది అందించండి, తొందరగా, ఆలస్యం చేయొద్దు అన్నారు గట్టిగా. అందరికీ ముందుగా నుంచున్న సరళ మేడం ఏడుస్తూ, నాకు భయమేస్తుంది మాస్టారు. మేడం, తొందరగా, కిషోర్ గారు సగం లోపలికి వచ్చేశారు అన్నారు. అలాగే అని సరళ మేడం సీట్ పక్కకు వెళ్ళి రాడ్ గురించి వెతుకుతున్నారు. ఇంతలో తెలుగు మాస్టారు ఆయన చేతిలో ఉన్న బ్యాగుతో కిషోర్ మాస్టారుకు అందకుండా
ఆయన్ని కొడుతున్నారు. మేడం కనిపించలేదా? గట్టిగా అరిచారు. తొందరగా. మేడం పలకలేదు. మేడం మేడం అని మళ్ళీ అరిచారు తెలుగు మాస్టారు. మేడం దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. తెలుగు మాస్టారు వెంటనే మధ్యలో ఉన్న లక్ష్మీ మేడం, మేడం మీరెళ్ళి సరళ మేడం ఏమయ్యారో చూడండి తొందరగా అన్నారు. లక్ష్మీ మేడం తడబడుతూ సరళ మేడం సరళ మేడం అంటూ ముందుకు వెళ్ళి మాస్టారు అని గట్టిగా అరుస్తూ మళ్ళీ వెనక్కు పడుతూ లేస్తూ వచ్చేశారు. ఏమైందండి? మాస్టారు ఒకసారి ముందుకు చూడండి అంటూ లైట్ ముందుకు వేశారు. అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నాము. సరళ మేడం రోడ్ పక్కనే ఉన్న ఒక చెట్టుపై ఉరి వేసినట్లు వేలాడుతున్నారు. మేడం మేడం అన్న మా ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. సరళ మేడం అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ అప్పటి వరకు బయట ఉన్న డ్రైవర్ కిషోర్ మాస్టర్ ఒక్కసారిగా బస్సు లోపల ప్రత్యక్షమయ్యారు. పిల్లలు తొందరగా బయటకు పదండి. అందరూ ఏడుస్తూ డోర్ దగ్గరకు పరిగెడుతున్నాము. వెనక ఉన్న ఇద్దరు పిల్లలు మాత్రం కిషోర్ మాస్టర్కు దొరికేశారు. మేడం మమ్మల్ని కాపాడండి, సార్ కాపాడండి అని గట్టిగా ఏడుస్తున్నారు. లక్ష్మీ మేడం మా అందరినీ ముందుకు తోస్తూ పిల్లలు పొరపాటును కూడా ఎవరు వెనక్కి చూడొద్దు, ఆగద్దు, తొందరగా కిందకు దిగండి అనేసరికి ఎవరికి ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వేగంగా కిందకు పరిగెడుతున్నాము. అందరూ కింద మెట్ల దగ్గర నుంచుని తెలుగు మాస్టారు దిగుతారని ఎదురు చూస్తున్నాము. కానీ మా దురదృష్టం కొలది డోర్ దగ్గరికి వచ్చేసరికి తెలుగు మాస్టారు కూడా డ్రైవర్ కిషోర్ గారికి దొరికేశారు. అందరూ హడలిపోతూ మాస్టారు మాస్టారు అని ఏడుస్తున్నాము. మాస్టారు గారి అమ్మాయి కూడా ఆయన చేతిలోనే ఉంది. ఆయన వాళ్ళ అమ్మాయిని కిందకు పడేసి పిల్లలు మీరందరూ నా గురించి చూడొద్దు, ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోండి అన్న వెంటనే కిషోర్ మాస్టారు అమాంతం నోటిని తెరచి తెలుగు మాస్టారు పీకను గట్టిగా కొరికేశారు. కింద పడి ఉన్న దీప నాన్న నాన్న అని దిక్కులు పెక్కటిల్లేలా ఏడుస్తుంది. తనను లేపుదామని లక్ష్మీ మేడం కాస్త ముందుకు జరగగానే డ్రైవర్ దీప పక్కన ప్రత్యక్షమయ్యి లక్ష్మీ మేడం వైపు తీక్షణంగా చూశాడు. మేడం భయంతో వెనక్కి జరిగిపోయారు. అలా చూస్తుండగానే డ్రైవర్ దీప జుట్టు పట్టుకుని మెరుపు వేగంతో ఈడ్చుకెళ్ళిపోయాడు. పాపం దీపను అలా చూసిన మాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. ఇక మాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేకుండా పోయారు, ఒక్క లక్ష్మీ మేడం తప్ప. చిమ్మ చీకటి, కారడవి, ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. పిల్లలు రండి, తొందరగా రండి, నా వెనకే పరిగెత్తండి అని లక్ష్మీ మేడం ముందుకు పరిగెడుతున్నారు. ఆవిడ మాటలను బట్టి మేము కూడా ఆవిడ వెనకాల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్నాము. నేను, మహి, లయ ముగ్గురు మొదటి నుండి చేతులు వదలకుండా గట్టిగా పట్టుకుని ఉన్నాము. లయ వాళ్ళ తమ్ముడి చేతిని వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. మేడం వెనక నలుగురు అలానే ఏడుస్తూ పరిగెడుతున్నాము. కానీ వెనక నుంచి ఒక్కొక్కరి అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు కూడా మేమెవ్వరూ వెనక్కి తిరిగి చూడట్లేదు. అలా 60 మందిలో ఎంతమంది ఉన్నామో కూడా తెలియని పరిస్థితి. దొరికిన వాళ్ళను దొరికినట్లు చంపేస్తుంది ఆ దెయ్యం. మేము ప్రాణాల మీద ఆశతో ముందుకు పరిగెడుతూనే ఉన్నాం. ఇంతలో లయ, షాము నాకు చాలా భయమేస్తుంది, ఆ దెయ్యం మనల్ని కూడా చంపేస్తుందేమోనే అని దీనంగా అంటుంటే మహి కూడా ఏడుస్తూ ఇక నాకు పరిగెత్తే ఓపిక కూడా లేదు షాము, నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారే అని బోరున విలపిస్తుంది. లయ కూడా నాన్న నాన్న అని వాళ్ళను తలుచుకుని ఏడుస్తూ పరిగెడుతుంది. అప్పుడు నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉండి వాళ్ళ చేతులు పట్టుకుని పరిగెడుతున్నాను. వాళ్ళు అలా ఏడ్చేసరికి నాకు కూడా మా అమ్మ నాన్న గుర్తొచ్చి ఇంకా కుమిలిపోతూ అమ్మ నాన్న వద్దన్న అనవసరంగా వచ్చామేమోనే, నాకు వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంది అని ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటూ పరిగెడుతున్నాము. మా వెనక ఆ దెయ్యం వేట మాత్రం ఆగట్లేదు. ఒక్కొక్కరిని వేటాడి చంపుతుంది.
వాళ్ళ ఆక్రందనలు మా చెవుల్లో మారు మ్రోగిపోతున్నాయి. అప్పటి వరకు ఎవరితో అయితే ఆనందంగా పాటలు పాడుతూ ఆటలు ఆడామో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా మమ్మల్ని సాక్ష్యాలుగా చేసుకుంటూ తిరుగురాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతున్నా బ్రతకాలన్న ఆశ మమ్మల్ని భయం లేకుండా ముందుకు పరిగెత్తిస్తుంది. ఇంతలో లక్ష్మీ మేడం అని పెద్ద కేక వేసి ముందుకు వెళ్ళడం మానేసి ఆగిపోయారు. మేము ముందుకు చూసాము. మా ముందు రోడ్కి అడ్డంగా ఒక భయంకరమైన ఆకారం నుంచుని కనిపిస్తుంది. లక్ష్మీ మేడం వెనక్కి తిరిగి చూశారు. మేము కూడా వెనక్కి చూసాము. వెనక డ్రైవర్, తెలుగు మాస్టారు, సరళా మేడం ఇలా చాలామంది దెయ్యాలుగా మారి భయంకరంగా కనిపిస్తూ నుంచున్నారు. అప్పటికి మహా అయితే 60 మందిలో ఓ 20 మంది మాత్రమే బతికి ఉన్నాము. పిల్లలు, ఎవరి దారిన వాళ్ళు అడవిలోకి పరిగెత్తండి, ఇక మనకు వేరే దారి లేదు, తొందరగా పరిగెత్తండి అని లక్ష్మీ మేడం గట్టిగా అరిచారు. ఆ మాట విన్న వెంటనే అప్పటి వరకు కలిసి ఉన్న అందరూ ఎవరి దారిన వాళ్ళు చెల్లా చెదురైపోయి అడవిలోకి పరిగెత్తాము. ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు, ఎక్కడికి వెళుతున్నామో తెలియదు. ఆ చీకట్లో ఆ దట్టమైన అడవిలో ఎంత దూరమని పరిగెత్తగలం? కానీ తప్పని పరిస్థితి. అందరూ ఎవరి దారిన వాళ్ళు రోడ్డును వదిలి అడవిలోకి వెళ్ళిపోయాం. ఆ చెట్ల మధ్య ఆ చిమ్మ చీకట్లో ఎన్నో ప్రయాసలతో పరిగెడుతున్నాము. ఏం జరిగినా నేను, మహి, లయ వాళ్ళ తమ్ముడు చేతులు విడవలేదు. మా అదృష్టం కొలది లక్ష్మీ మేడం మా ముందు ఉండడం వల్ల ఆవిడ మాటలను వినిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. నా వెనక ఎవరొస్తున్నారు అని లక్ష్మీ మేడం కంగారుగా అడిగారు. అప్పుడు నేను శాంభవిని మేడం అన్నాను. లయ, మహి కూడా మేము కూడా ఉన్నాం మేడం అన్నారు. మన వెనక ఇంకెవరూ లేరా ఏడుస్తూ అడిగారు మేడం. లేదు మేడం, ఇక్కడ మనమే ఉన్నాం అని లయ చెప్పేలోపు ఎవరివో అమ్మ అమ్మ అన్న అరుపులు వినిపిస్తున్నాయి. అయ్యో, అది కీర్తన అరుపులా ఉందే అని లక్ష్మీ మేడం ఏడుస్తున్నారు. ఏం జరుగుతున్నా మేము మాత్రం తడుముకుంటూ పరిగెడుతూనే ఉన్నాము. అప్పటి వరకు అందరి ఏడుపులతో నరకంగా మారిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. మా 5గురు ఏడుపులు తప్ప ఇంకెవరి మాటలు వినిపించట్లేదు. అప్పుడు లక్ష్మీ మేడం, శాము, మీరెవరు ఏడవకండి అని నెమ్మదిగా అన్నారు. సరే మేడం అని వస్తున్న ఏడుపుని ఆపి నడుస్తున్నాము. లక్ష్మీ మేడం మళ్ళీ అతి నెమ్మదిగా, శాము, నెమ్మదిగా ఈ చెట్టు చాటుకు రండి అన్నారు. మేము ఆవిడ చెప్పినట్లే ఆ పెద్ద చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాము. మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి, అందరూ చనిపోయినట్లున్నారు, ఇక మిగిలింది మనమే, అస్సలు సౌండ్ చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండండి అన్నారు లక్ష్మీ మేడం. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఏమీ కనిపించకపోయినా చుట్టూ చూస్తున్నాము. ఇంతలో మా దగ్గరకు ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపిస్తుంది. మేము భయంతో దగ్గరకు ఒదిగిపోతున్నాము. అప్పటి వరకు విన్న హాహాకారాలు మమ్మల్ని ఎంత భయపెట్టాయో ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న నిశ్శబ్దం మమ్మల్ని అంతకన్నా ఎక్కువగా భయపెడుతుంది. అంత నిశ్శబ్దంలో ఎవరో మా వైపు అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. ఆ అడుగులు వేస్తున్నప్పుడల్లా కింద రాలిపడ్డ ఎండుటాకుల శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం దెయ్యం మాకు కొంచెం కొంచెం దగ్గర అవుతుందని అర్థమయ్యేలా చేస్తుంది. గుండె వేగాన్ని పెంచుకుంటుంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. అప్పటి వరకు భయంతో పరిగెత్తి పరిగెత్తి ఆయాసం కూడా మొదలైంది. అలా మా శ్వాస నుంచి వచ్చే శబ్దం కూడా ఆ దెయ్యానికి వినిపించి మమ్మల్ని ఎక్కడ గుర్తు పెట్టేస్తుందేమో అన్నట్లు నోరు గట్టిగా మూసిపెట్టుకుని కూర్చున్నాము. ఒక పక్క తన్నుకొస్తున్న దుఃఖం, ఇంకో పక్క తరుముకొస్తున్న మృత్యువు. ఆ శబ్దం మాకు అతి చేరువగా వచ్చేసింది. ఇక క్షణకాలంలో మేము మృత్యు ఒడిలోకి జారుకుంటామని అర్థమైపోయింది. మా కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఆ శబ్దం మా పక్కకు వచ్చేసింది. అంతే. ఒక భయంకరమైన అరుపు మా చెవుల్లో సీసం పోసినట్లుగా మారుమ్రోగింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.